ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశం పెట్టాము. ఏంటో అంశం? కుటుంబాలను గురించి. ఎంతమంది మీలో కుటుంబాలుగా వచ్చారో కొంచెం చేయి చూపిస్తారా? చాలా వందనాలు. లోకమంతటిని ఒకటి చేయటం సులభమైంది, కానీ ఇప్పుడు కుటుంబం అంతటిని ఒకటి చేయటం కష్టమవుతుంది. భార్య, భర్తలు, బిడ్డలు, మనుమలు అందరూ కలిసి ఒక చోట చేరటం అంటే ఈరోజు చాలా పోరాటంగా ఉంది. సాతాను కుటుంబాలను విడగొడితే అతి సులభంగా లోకాన్ని జయిస్తాడు. అందుకే మొదటి కుటుంబాన్ని విడగొట్టాడు. ఎవరా మొదటి కుటుంబం? ఆదాము అవ్వలు. విడిపోలేదు కదండి, వాళ్ళు విడాకులు తీసుకోలేదు కదండి అన్నారు ఎవరో. ఇతర దేశాల్లో లాగా మన భారతదేశంలో అంత సులభంగా ఒకప్పుడు, ఇప్పుడు మనం కూడా ఎలాగ అయిపోయినట్టున్నాం. విడాకులు అనే మాట ఉండేది కాదు భారతదేశంలో. ఎన్ని కష్టాలున్నా, భర్త ఎలా ఉన్నా, భార్య ఎలా ఉన్నా, కావాలంటే మాట్లాడుకోకుండా పోట్లాడుకుంటూ కలిసే ఉండేవారు, కానీ విడిపోయేవారు కాదు. ఏంటండి, ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. పిల్లలు ఉంటే వాళ్ళకి పనులు చెప్తారు. రే, మీ నాన్నకు అన్నం పెట్టానని చెప్పరా? నాన్న, అమ్మ అన్నం పెట్టానని చెప్పమంది. తింటాను లేపో అని చెప్పు. అమ్మ, నాన్న తింటాను లేపో అన్నాడు అని మధ్యలో వీళ్ళని బొట్టుల్లాగా వాడుకునేవారు. ఎప్పుడైతే ఆదామవ్వలు వారు రెండు శరీరాలు కాకుండా వారు ఏకమై ఉంటారని ప్రభు చెబితే ఆ ఏకత్వం పోగొట్టేశాడు సాతానుడు. అవ్వను తీసుకుని వచ్చి ఎదురుగుండా నిలబెట్టినప్పుడు నా నరముల్లో నరమ, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసమా నారీ అని పాట పాడాడు, పద్యం కట్టాడు, మురిసిపోయాడు, హత్తుకున్నాడు. కానీ ఎప్పుడైతే తినవద్దన్న ఫలాన్ని తిన్నాడో, ఎందుకు తిన్నావు నువ్వు ఆ ఫలం, తినొద్దన్న ఫలాన్ని అడిగితే, నా మాంసంలో మాంసం, నా ఎముకల్లో ఎముకైన నా భార్య ఇస్తే తినొద్దా అన్నాడా? అలా అనలేదు. ఏమన్నాడు? నీవు నాతో ఉండుటకు ఉండటానికి ఇచ్చాడంట దేవుడు. అంటే ఇంకా నయం వండటానికి ఇచ్చాడని చెప్పలేదు. నీవు నాతో ఉండటకు ఇచ్చిన స్త్రీ ఇస్తే తిన్నా అన్నాడు. అంటే వేరు చేస్తున్నాడు. తప్పైన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషపడుతుంటే పెద్ద కుమారుడు అలిగి కూర్చున్నాడు. ఏరా అంటే, వాడు నీ ఆస్తి అంతా వేషలతో తినేశాడు, వాడు డబ్బంతా పాడు చేసుకొని పోయాడు, వాడు నీ కుమారుడు వస్తే నువ్వు వాడిని చేర్చుకుంటున్నావు అని నీ కుమారుడు అంటున్నాడు. తండ్రి కుమారుడు నీకేమవుతాడు? తండ్రి కుమారుడు నీకేమవుతాడు? నీ తండ్రి కుమారుడు నీకేమవుతాడు? సోదరుడు అవుతాడు. నా తమ్ముడు అంటలేదు, నీ కుమారుడు అంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇదే గొడవ అండి కుటుంబంలో. కోపం వచ్చిందంటే సిస్టర్స్ ఏమంటారమ్మా, పెళ్ళైన తర్వాత కూడా మా ఇంటికి వెళ్ళిపోతానంటారు. ఏ ఇల్లు మీది? మెట్టినిల్లా పుట్టినిల్లా? పెళ్ళైనప్పుడు పాస్టర్ గారు చెప్తారు, ఇక మీదట ఒకరికొకరు తల్లిదండ్రులు అప్పచెప్పేసిన తర్వాత పెళ్లి కుమారుడు నీ ఆస్తిలో, నీ అప్పులో, నీ ఆరోగ్యంలో, నీ అనారోగ్యంలో ఈమెకి ఎంత భాగం? సగం భాగం. ఏదైనా సరే కుమారి నీ తండ్రి ఇంటిని మరువమని బైబిల్ చెప్తుంది. మరి పెళ్ళైన తర్వాత కూడా పురుషులు కొంతమంది భార్య సంపాదన తీసుకొచ్చి భార్యకి ఎవరు అమ్మకి ఇచ్చుకుంటారు, అమ్మకి చేరుకుంటారు. భార్యకి నీకెందుకు బా, మేము దగ్గర తెచ్చుకోపా అంటాడు మళ్ళీ పైగా. అది కూడా కరెక్ట్ కాదు. పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవాలి. మొదటి స్థానం భార్యకి ఇవ్వాలి. ఎప్పుడు అది జరుగుతుందో అప్పుడే కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు సంఘం, క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలు కూడా వాక్యం నేర్చుకుంటున్నారు, పాటలు నేర్చుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు, కానీ ఏక మనసు రాకుండా చేస్తున్నాడు అపవాది. మీరు ఎప్పుడు కుటుంబాల గురించి చెప్తుంటారు, వేరే టాపిక్ చెప్పండి అని కొంతమంది మన యూట్యూబ్లో మన ప్రోగ్రామ్స్ చూస్తున్న బ్రదర్స్ ఇద్దరు ముగ్గురు పెట్టారు అట్లా. అవునా, నేను ఎప్పుడు కుటుంబాన్ని గురించి చెప్తున్నానా? నేనేం కావాలని చెప్పడం లేదే. అవును, కుటుంబాల గురించి చెప్పకూడదా ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పాడు, అసలే దేవుడి ఉద్దేశమే కుటుంబం. దేవుని ప్రణాళికలో ఉన్నదే కుటుంబం. ఆయన మన పరమ తండ్రి, మనమందరం ఆయన బిడ్డలం. కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబం ఒక పరలోకానికి నమూనా.
కుటుంబం అంటే పరలోకం ఎలాగుందో భూలోకంలో చూపిస్తానికి కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. కానీ సాతాను అక్కడే కొట్టాడు. కుటుంబాలలోనే జొరబడి భార్యాభర్తలను విడగొట్టి భేదాభిప్రాయాలు పెట్టి పరలోకంగా ఉండవలసిన కుటుంబాన్ని నరకంగా మార్చేశాడు. సంసారం సాగరం అంటారు చూడండి, అలాంటి భారమైన బతుకులోకి తీసుకొచ్చారు. అందుకని మనం సాతాను తంత్రాలు ఎరిగి మన కుటుంబాలు కట్టుకోవాలి. మా నాన్నగారు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నవారు. మోర్మన్స్ లేదు, యేసుప్రభు తెలీదు. బ్రాందీలు విస్కీలు తాగుతూ రాత్రంతా చీట్ల పేకలు ఆడుతూ క్లబ్లో ఆఫీసర్తో కలిసి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవారు. అలాంటి సమయంలో మా ఇంటి పక్కనే ఒక చర్చ్ ఉండేది. ఒకరోజు ఆ చర్చి పాస్టర్ గారు వచ్చి, అయ్యగారు ఇంజనీర్ గారు, మా 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 చర్చిలో ఒక ఫంక్షన్ జరుగుతుంది, మీరు వచ్చి ప్రజెంటేషన్లు మీ ద్వారా ఇప్పించాలనుకుంటున్నాం, మీరు పెద్ద అయ్యగారు కదా, మీరు ఇంజనీర్ గారు కదా. ఏంటండి అంటే మా నాన్న వెళ్ళి తెల్లబట్టలు వేసుకొని వెళ్ళి ప్రజెంటేషన్లన్నీ ఇచ్చాక ప్రార్థన చేయమంటే ప్రార్థన కూడా చేసి వచ్చారంట. అప్పుడు దాకా సిగరెట్లు తాగెళ్ళి మళ్ళీ బలిపీఠం మీదకి వెళ్ళి ప్రార్థన చేశారంట. అదే తండ్రి మారాడు. మా నాన్న మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, పాపాలన్నీ ఒప్పుకున్నాడు, కొత్త సృష్టిగా తయారయ్యాడు. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి, అప్పుడు ఏమో అనుకున్నానండి, ఇప్పుడు అసలు మీరు నిజంగా మారారట, త్రాగుడు మానేశారంట, సిగరెట్లు మానేశారంట, మీలాంటి వాళ్ళు వచ్చి మా చర్చిలో సాక్ష్యం చెప్తే, మా చర్చిలో చాలామంది తాగుబోతులు ఉన్నారు, సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు, చీట్ల పాక ఆడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మారిపోతారండి అన్నాడట. చర్చిలో ఏళ్ళు ఉంటామేంటో నాకు అర్థం కావట్లా. మీలో కూడా ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఉంటే ఉందిరుగాక, పోయేటప్పుడు మాత్రం అట్ట పోకండి. ఏంటండి, ఎవరో ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళి నీకేం చెప్పు నీకేం చెప్పు నీకేం చెప్పు నీకేం చెప్పు అని అడిగారటండి. అందరికి ఏదో జబ్బు చెప్పుకొచ్చారు. ఏం హాస్పిటల్, దరిద్రపు హాస్పిటల్, అన్ని జబ్బులే ఉన్నాయి ఇక్కడ, ఇది మంచి హాస్పిటల్ కాదన్నారట. హాస్పిటల్లో జబ్బులో ఉండకపోతే ఆరోగ్యవంతులు ఉంటారా? కానీ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళు జబ్బు పోకుండా పోయారంటే మాత్రం తప్పకుండా అది దరిద్రపు హాస్పిటలే. కానీ ఆ 3 రోజులు 2 రోజులు వారం రోజులు ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పూర్తిగా ఆరోగ్యం పుంజుకొని వెళ్ళారంటే, వ్యాధితో వచ్చిన ఆరోగ్యంగా వెళ్ళారంటే అది మంచి హాస్పిటల్. చర్చి కూడా అంతేనండి. చర్చిలో ఉన్న వాళ్ళందరం 100% పరిశుద్ధులం కాదు, పరిశుద్ధత కొరకు ఆరాట పడుతున్న వాళ్ళం, ప్రభులాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళం. కొన్నిసార్లు మధ్య మధ్యలో హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఏదో ఒక చెడు బుద్ధి పుట్టుద్ది. బాగా ఉన్నోడే పనికిమాలిన పాపంలో పడిపోతాడు, తప్పులు చేస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా హెచ్చరించబడి, వాక్యం ద్వారా గద్దించబడి, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడి మారు మనసు పొందినప్పుడు అది మంచి సంఘం, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగే సంఘం, పరిశుద్ధాత్ముడు మనల్ని ట్రీట్ చేసే సంఘం. అది సంఘం యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరిని నేను పరిపూర్ణుని చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలని ఆశపడ్డాడు పరిశుద్ధుడైన పౌలు. ఈ రోజుల్లో లాగా బోధించి వెళ్ళిపోయేవాడు కాదు పౌలు. బోధించిన వాళ్ళని స్థిరపరచాలని, బోధించిన వాళ్ళు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలని, తన బోధ విన్న వాళ్ళందరూ పరిపూర్ణులై ప్రభు ముందు నిలబెట్టే వరకు నాది జవాబుదారి అన్నంతగా బోధించేవాడు, వారి కొరకు ప్రార్థించేవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం కొన్ని వచనాలు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడుగును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును
తగిన శక్తి గలవారు కావాలననియో ప్రార్థించుచున్నాను. ఏం ప్రార్థించాడో చూడండి. ఈరోజు మాలాంటి పాస్టర్లకు వచ్చే ప్రార్థనా భారాలన్నీ బీపీ తగ్గించు నాయన, థైరాయిడ్ తగ్గించు నాయన, డయాబెటిక్ పేషెంట్స్ను స్వస్థపరిచేసయ్యా, బ్యాక్ పెయిన్స్ తీసేయను ఆయన, తలనొప్పులు తీసేయ్యా, రక్తనాళాలకి నీ శక్తిని పంపించి స్ట్రోక్ వచ్చిన వాళ్ళని స్వస్థపరచు నాయనా, అప్పుల్లో ఉన్నారయ్యా, ఉద్యోగాలు లేవు నాయనా, ఐదు ఇచ్చేయ్యా, ఇది ఇచ్చేయ్యా అంటున్నాం. కానీ పౌలు ప్రార్థన చూడండి, ఎంత శ్రేష్టమైన ప్రార్థన. పౌలు చేసిన ప్రార్థనలో ఇహ సంబంధమైన వాటి కొరకు, సంకుచితమైన వాటి కొరకు ఆయన ప్రార్థించడం లేదు. ఎంత ఉన్నతమైన, ఎంత పెద్ద వచనమో అది, ఒకే వచనం అది. నెంబర్లు కూడా కలిపేసేసారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుండి, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందును భూలోకమందును ఉన్న ప్రతి కుటుంబం, కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ప్రభు చూడండి. ప్రతి కుటుంబం, ఒక తండ్రి, ఒక తల్లి, కుమారులు లేక కుమార్తెలు లేక తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు కొన్ని ఇళ్లలో. ఎప్పుడు కుటుంబం అంటామండి? వివాహం అయ్యే వరకు తల్లిదండ్రుల కుటుంబంలో ఉంటాం. వివాహమైన తర్వాత నీ కుటుంబం నీది వచ్చింది. ప్రతి కుటుంబంలో మనం అనుకుంటున్నాం మన కుటుంబాలేనని. ఇక్కడ దేవుడు చెప్పే కుటుంబం ఏంటంటే ప్రతి సంఘం ఒక కుటుంబంగా ఉండాలి. మా సంఘం గొప్ప, మీ సంఘం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మీ పాస్టర్ గారు గొప్ప, మా సంఘంలో ఆత్మ ఉంది, మీ సంఘంలో ఆత్మ లేదు, మా సంఘంలో కుర్చీలు ఉన్నాయి, మీ సంఘంలో కింద కూర్చోవాలి, మా సంఘంలో ఏసీ ఉంది, మీ సంఘంలో ఏమీ లేదు. ఏంటండి ఇవే కంపేర్ చేసుకుంటుంటారు. ప్రతి కుటుంబం, ప్రతి సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. పాస్టర్ గారు కాదు శిరస్సు, సంఘానికి క్రీస్తు శిరస్సు. ఎన్ని సంఘాలైనా ఆ సంఘాలన్నిటినీ ప్రభు అంటున్నాడు ఒక కుటుంబం అంటాడు. మెడ్రాసులో ఉన్న మా సంఘాన్ని నేను ఎప్పుడు అంటాను, మనం సంఘం కాదు, మనం ఒక కుటుంబం. మనం ఒక కుటుంబం. కుటుంబంలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు ఉండాలి, సమభావన ఉండాలి, సహజీవనం ఉండాలి. చర్చలోకి వచ్చినప్పుడు నువ్వు ఆఫీసర్ అయినా, నువ్వు బంట్రోతు అయినా, నువ్వు స్త్రీ అయినా, పురుషుడైనా, ధనవంతుడైనా, పేదవాడివైనా, విద్యావంతుడైనా, విద్యాహీనుడివైనా, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనందరం ఆయన బిడ్డలమే, అందరూ సమానమే. విక్టోరియా మహారాణిలో ఒక రాణి దైవభక్తి కలిగింది. ఆ రాణి ప్రభు బలిస్తున్నప్పుడు ముందుకొచ్చి మోకరిస్తారు కదా డయాస్ దగ్గర. ఇప్పుడు మనం ఎక్కువైపోయి మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, కానీ ఇంతకుముందు పాస్టర్ గారే ఇస్తారు. ఆమె ముందు వచ్చి మోకరించింది. ఆమె పక్కన ఒక ముసలమ్మ గారు వచ్చి మోకరించింది, పేదరాలు. ఆమె మోకరించినంటే పక్క నుంచి సువాసనలు వస్తుంటే ఎవరా అని ఇటు చూసేటప్పటికి మహారాణి. అయ్యో, మహారాణి దగ్గర నేను మోకరించానే అని గబగబా ఆమె లేచి వెళ్దామని లేస్తుంటే ఆ రాణి ఆమె చెయ్యి మీద చెయ్యి పెట్టి చెవులో ఇలా అందంట, నేను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాణిని కానీ దేవుని మందిరంలో నువ్వు నేను ఒకటే కూర్చోవు. మనం దేవుని బిడ్డలో, దేవుని మందిరంలో. అందుకే చెప్తున్నాడు పౌలు, అంటున్నాడు మందిరానికి వచ్చినప్పుడు ఒకడు ఉంగరం పెట్టుకొని, ఒకడు మంచి శాలువా వేసుకొని వస్తే నువ్వు వచ్చి ఎక్కడ కూర్చో, లేదని పేదోడు వస్తే నువ్వు పోయి అక్కడ కూర్చో అని చెప్పొద్దు. ఇది జీవము గల దేవుని సంఘము. విఐపీస్ లేరు దేవుని సన్నిధిలో. ప్రతి ఒక్కరు విఐపీయే. విఐపీస్ లేకపోవటం కాదు, ప్రతి ఒక్కరు విఐపీ. దేవుడికి ప్రతి ఒక్కడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతి ఒక్కడికి ఒక ఆత్మ ఉంది. నీ హంగులన్నీ చూడటం లేదు ఆయన, నీ వస్త్రధారణ చూడటం లేదు ఆయన, నీ ధనము అధికారాన్ని గురించి ఆయన ప్రస్తావించడం లేదు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు, నిన్ను ప్రేమించాడు ఆయన. కాబట్టి ఆ సమానత్వం కుటుంబంలో ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి. కుటుంబాలు సరిగా ఉంటే సంఘం సరిగా ఉంటుందండి. కుటుంబంలో ఐక్యత లేకపోతే
సంఘంలోనికి అలాంటి వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఆ సంఘంలో ఎలా ఐక్యత వస్తుంది? కుటుంబంలో భార్య భర్త బిడ్డలు కూర్చొని ప్రార్థించుకోవటం అలవరుచుకోకపోతే వాళ్ళు ఎలాగ దేవుని మందిరంలోకి వచ్చి కుటుంబాలుగా వచ్చి ఆరాధిస్తారు? అందుకని ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు భర్త వస్తాడు, లేకపోతే భార్య వస్తుంది, లేకపోతే యవనస్తులైన పిల్లలు వస్తారు. కుటుంబం అంతా రారు ఒక సంఘానికి. ఇంకా నయం, కొన్నిసార్లు ఈ రోజుల్లో భర్త ఒక సంఘానికి వెళ్తాడు, భార్య ఇంకో సంఘానికి వెళ్తుంది, పిల్లలు ఇంకో సంఘానికి వెళ్తారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తారో ముగ్గురు కలిసి తెలియదు. ఒకళ్ళు బిర్యానీ తింటారు, ఒకరు పప్పుచారు తింటారు, ఒకరు రసవనం తింటారు. ఎట్లా వాళ్ళకి ముగ్గురు అందరికీ ఐక్యత వస్తుంది, ఆరోగ్యం వస్తుంది? కుటుంబం ఐక్యత ఉన్నప్పుడు, కుటుంబాలుగా మందిరంలోనికి వచ్చినప్పుడు ఆ మందిరంలో ఐక్యత ఉంటుంది. పరలోకమందును భూలోకమందును ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఏ తండ్రిని బట్టి? అందరూ చేసే ప్రార్థన ఒకటి ఉంది. కొంతమంది అది పరలోక ప్రార్థన అంటారు. పరలోక ప్రార్థన కాదు, ఎందుకంటే పరలోకంలో ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రభువును స్తుతించడమే అక్కడ. అది ప్రభువు నేర్పిన ప్రార్థన. ప్రభువు నేర్పిన ప్రార్థన ఎంతమందికి వచ్చో చేయి చూపించారు చూద్దాం. శిష్యులు వచ్చి ప్రభువా మాకు ప్రార్థన నేర్పు అని అడిగితే ప్రభువు నేర్పించిన స్థలం ఈ రోజున యెరూషలేములో ఆ ప్రార్థన నేర్పిన కొండ ఉంది. ఆ కొండలో ఒక చిన్న గుహ ఉంది. నేను యేసు ప్రభు ఆ లోపలికి వెళ్ళి మోకరించి ప్రార్థించేవాడంట. ఆ లోపలికి వెళ్ళి నేను కూడా అక్కడ మోకరించా. రెండోసారి వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళి మోకరిస్తున్నారని దానికి కట్టేశారు, లోపలికి వెళ్ళకుండా దూరం నుంచి చూడాల్సి వచ్చిన తర్వాత. ప్రభువు మోకరించి ఎవ్వరికీ తెలియకుండా ఆ గుహలోకి వెళ్ళి ప్రార్థించుకునేవాడు. ఆ తోటలో శిష్యులందరినీ తీసుకెళ్ళి ప్రార్థన నేర్పించేవాడు. ఆ ప్రార్థనలో మొదటి మాట ఏంటి? పరలోకమందున్న నా తండ్రా మా తండ్రా. మీ సంఘంలో మా తండ్రిని ప్రార్థిస్తున్నారు, ఆ సంఘంలో మా తండ్రిని ప్రార్థిస్తున్నారు, చెన్నై సంఘంలో మా తండ్రిని ప్రార్థిస్తున్నారు, అమెరికాలో అవర్ ఫాదర్ అంటున్నారు. మరి మనందరి ఫాదరు ఒకటైతే మనం ఎవరమో? మా సంఘం వేరు మీ సంఘం వేరు అంటారు. మరి ఒక యవనస్తుని అడిగాను, నీకు ఎంతమంది తమ్ముళ్ళని? నలుగురు అన్నాడు. ఏం చేస్తున్నారయ్యా అన్నాను. తెలియదు అన్నాడు. నీ తమ్ముళ్ళు ఏం చేస్తారో తెలీదా? అదేంటయ్యా? ఇంకా కొంచెం గట్టిగా అడిగితే మేము మాట్లాడుకోమని అన్నాడు. ఏంటి ఒక్కింట్లోనే ఉంటున్నారా? ఒక్కింట్లోనే. మరి ఒక్కింట్లో ఉంటే మాట్లాడుకుంటే ఎట్టు ఉంటున్నారయ్యా? అటు వస్తాడండి, ఇటు పోతాడండి, అటు ఉంటామంటే ఇటు తింటామంటే అటు పోతామండి, అంతేనండి. అరే ఇదే మిల్లు ఏంటండి? ఇలాగే ఉంది ఇవాళ. యేసు ప్రభువుని నమ్మానన్న వారు కూడా ఒకరితో ఒకరు సహవాసం చేయటం లేదు. జాన్ వెస్లీ అనే భక్తుడికి, ఆంధ్రప్రదేశ్ అపోస్తలుడైన జాన్ వెస్లీకి ఒక దర్శనం వచ్చిందంట. పడుకొని నిద్రపోతుంటే పరలోకం కనపడిందంట. పరలోకం నుండి చాలామంది చక్కటి సంగీతంతో పాటలు పాడుతూ ఉన్నారు. వెలుగు ప్రకాశిస్తుంది గుమ్మంలో నుంచి. గుమ్మం దగ్గర పెద్ద దేవదూతలు నిలబడి ఉన్నాయి. జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళి, మా మెథడిస్ట్ సంఘం వాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అడిగాడంట. ఆయన మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించాడు కదా. అక్కడ ఉన్న దూతలు చెప్పాయి లేరు అని. ఆయన గుండె గుబేలు మందంట. నేను ఇంత నిక్కచ్చిగా ఒక మెథడ్ ప్రకారంగా ఉజ్జీవాన్ని రగులు పలిచి సంఘాన్ని స్థాపించి అనేక ఆత్మలు రక్షించాలనుకుంటే ఏంటి పరలోకంలో లేరంటున్నారే? బాధపడుతూనే అన్నాడట, బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా అని. లూథరన్స్, సిఎస్ఐ, సిఎన్ఐ, ఫెలోషిప్, కల్వరి ఫెలోషిప్, ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని ఊర్లు. పెంతుకోస్తోళ్ళు ఎవరిని అడిగినా లేదంటున్నాడట. ఏంట్రా నాయన, ఇన్ని మీటింగులు, ఇన్ని సంఘాలు, ఇంతమంది జనం ఎటు పోయారు? వీళ్ళందరూ ఏం ప్రార్థనలు చేశారు, ఏం పాటలు పాడారు? క్రైస్తవ లోకం ఎవరు పరలోకంలో లేరంటారు ఏంట్రా నాయన అని ఏడ్చుకుంటూ ముందుకెళ్తే అక్కడ ఒక మళ్ళీ పెద్ద ఉపవాస ప్రార్థనలాగా ఉందంటుంది నరకం. అందులో నుంచి కేకలు వేస్తున్నారంట, ఏడుస్తున్నారంట. ప్రభువా బుద్ధి వచ్చింది నాయన, ఇంకొక్కసారి సమయమా, ఎన్ని గంట గదులకు వెళ్ళాను, మారు మనసు పొందలేదు. పాపినయ్యా పాపినయ్యా పాపినయ్యా
కాలిపోతుంది నాయన, దేవా బుద్ధి వచ్చింది నాయన, క్షమించు అయ్యా ఏసయ్యా, ఓ వేల కొలది కేకలేసి అరుపుతున్నారు. ఏంట్రా నాయన అంటే నరకంలో పాట పాడతారు అనుకున్నారా? అగ్ని ఆరదు, పురుగు ఏడ్పో, పళ్ళు కొరుకుట. అప్పుడు ఎంత పశ్చాత్తాపడ్డా, ఎంత ఏడ్చిన ప్రయోజనం లేదండి. యేసు ప్రభువుని ఎరగని వారికి, సువార్త అందని వారికి అంటే, యేసు ప్రభువుని ఎరిగి ఆయన్ని అంగీకరించిన వాళ్ళే నరకంలో ఎక్కువ ఉంటారు. తెలుసా మీకు ఆ సంగతి? ప్రార్థన అస్సలు చేయని వాళ్ళకంటే ప్రార్థన చేశామనుకుంటూనే బతుకు మార్చుకోని వాళ్ళే అక్కడ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు సువార్త వినని వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడట. సువార్త విని దానికి లోబడిన వాళ్ళకి భయంకరమైన అగ్నిగుండం ఉందండి. భయపడుతూనే అడిగాడంట, మా మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అదా సంగతి. అక్కడ లేకుండా ఇక్కడ ఉన్నారా? అయ్యో, బాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారు. అన్ని సంఘాల పేర్లు అడిగాడటండి. మళ్ళీ అందరు ఉన్నారంట అక్కడ. ఏం అర్థం కావట్లేదు జాన్ వెస్లీకి. ఏంటి ప్రభు ఇది, నాకేం అర్థం కావట్లేదు. నీ సేవకులు, ఇంతమంది సేవకులు, ఇన్ని సంఘాలు పెట్టి, ఇన్ని ఉద్యోగాలు చూసి, ఇంత ప్రార్థనలు చేస్తే వాళ్ళందరూ అక్కడ లేరంటున్నారు, ఇక్కడ ఉన్నారంటున్నారు. ఏంట్రా ఆయన వెనక్కి తిరిగి నడుచుకుంటూ వస్తుంటే మళ్ళీ పరలోకం వచ్చిందట. మళ్ళీ పరలోకం అక్కడి నుంచి వేలాది స్వరాలు వినపడుతున్నాయి ప్రభువును స్తుతిస్తూ. హల్లెలూయా 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 హల్లెలూయా, పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు నిలబడుతుంటే మళ్ళీ ఆగాడట. ఏంటి ఎవరూ లేరంటున్నావు, ఇంతమంది స్వరాలు నిలబడుతున్నాయి, అసలు ఎవరున్నారు ఇక్కడ అని అడిగాడంట. అంటే ఆ దూతలు చెప్పాయి, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుడిన వారందరూ ఇక్కడ ఉన్నారు అన్నాడంట. మరి ఇందాక లేరన్నావే అన్నాడంట. నువ్వు ఇందాక ఏమడిగావు? మీ సంఘాల పేర్లు చెప్పి అడుగుతున్నావు. మాకేం తెలుసు పరలోకంలో మీ సంఘాల పేర్లు? మాకు తెలిసింది ఒక్కడే, ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు. లోక పాపములను మోసుకొని పోవుటకు ఈ లోకంలోనికి వచ్చిన గొర్రెపిల్లగా వచ్చిన ప్రభు, మీ పాపములకు వదకు తేబడిన గొర్రెపిల్ల వలె బలైనటువంటి ప్రభు, మరణము యొక్క బలము గలవాడిని మరణము ద్వారా జయించి మృత్యుంజడైనటువంటి యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఉన్నారు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? అప్పుడు అర్థమైందంట, మా సంఘమే పరలోకం పోద్దని ఎవరు చెప్పినా నమ్మకండి, నేను చెప్పినా నమ్మకండి. ఎప్పుడైతే జాన్ వెస్లీ గుర్తించాడో, ఎప్పుడైతే నేను గుర్తించాను, ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘాల్లో నన్ను ప్రసంగాలకు పిలిచారండి. ఎందుకంటే నాకు సంఘ భేదం, సిద్ధాంత భేదం లేదు. నేను సిద్ధాంతాలు బోధించను, సువార్తను బోధిస్తా, క్రీస్తును బోధిస్తా. కాబట్టి నేనంటే ఏ సంఘం వాళ్ళు కూడా నన్ను ఎత్తేయరు. అన్ని సంఘాల్లో, అన్ని చర్చెస్లో ఎక్కడ అవకాశం వస్తే మా సంఘానికి వచ్చి యూత్ మీటింగ్ జరిపించండి, మా సంఘానికి వచ్చి ఉద్యోగ సభల్లో ప్రసంగించండి అని నేను ప్రసంగించినప్పుడు ఒక్కొక్క సంఘం తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్న సంఘం వాళ్ళు నన్ను పిలిచారు. ఒకసారి పిలిస్తే, ప్రభా ఈ తప్పుడు సిద్ధాంతం ఉన్న వాళ్ళ దగ్గరికి నేను ఎలా వెళ్ళి ప్రసంగం చేసేది అంటే, ప్రభు అన్నాడు, వాడు తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళాలయ్యా, నువ్వు వెళ్ళి దేవుని ప్రేమను గురించి, నా శక్తిని గురించి చెప్పు. వాళ్ళకు నువ్వు చెప్పకపోతే చెప్పేవాడు ఎవడు ఉంటాడు అని ప్రభు నడిపించాడు. నేను అక్కడ గమనించింది ఏంటంటే, ఈ సంఘం సరిలేదు అన్న సంఘాల్లో కూడా నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు, విరిగి నలిగిన హృదయం కలిగిన విశ్వాసులు ఉన్నారు, ప్రార్థనాపరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ఇది చాలా మంచి సంఘం, చాలా డిసిప్లైన్డ్ సంఘం, చాలా స్పిరిచువల్ సంఘం అన్న సంఘాల్లో కూడా యోధా ఇస్కరియోతు ఉన్నారు, గెహాజీలు ఉన్నారు. ఏంటండి, యోధా ఇస్కరియోతు ఎక్కడున్నాడండి? లోకరక్షకుడైన ప్రభు పక్కన ఉన్నాడు, కానీ బుద్ధి మారలా. గెహాజీ ఎక్కడున్నాడు? రెండాంతల ఆత్మను పొంది దేవుని ఆత్మతో నింపబడిన ఎలీషా దగ్గర ఉన్నాడు. 4 అంతల ఆత్మ కొరకు ఆశపడవలసిన వాడు బంగారం వెండి కోసం ఆశపడ్డాడు. కాబట్టి సంఘం మనల్ని మార్చదండి. సంఘంలో ఉండటం వల్ల మనం మారం. మన హృదయంలోని క్రీస్తుని అంగీకరించినప్పుడే, మన విశ్వాసం ఆయన మీద ఉంచినప్పుడే మనలోనికి పరివర్తన వస్తుంది. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటి కొరకు మనం ప్రార్థించాలి.
లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. నా కుటుంబాన్ని కట్టయ్యా, నన్ను ఒక మంచి విశ్వాసగా చేయను ఆయన. మా సంఘాన్ని దీవించయ్యా, మా సంఘ కాపరులను దీవించయ్యా, మా సంఘములో ప్రేమ దయచేయ్యా, ఐక్యత దయచేయ్యా, నా కుటుంబంలో ప్రేమ దయచే, ఐక్యత దయచేయ్యా. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ పరలోక కుటుంబానికి చెందిన వారని, సంఘ భేదాలు లేకుండా ఈ అంచె దినాల్లో నీ ప్రేమను పంచుకోవడానికి నాకు సహాయం చేయి. నీ జ్ఞానము నాకు దయచేయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన, ఒక్కసారి నీ బిడ్డలు చూడయ్యా. మా కుటుంబాలు వేరైనా, మా సంఘాలు వేరైనా, మేము పరలోకపు తండ్రి కుటుంబంలో ఉన్నామని, మా పరలోకపు తండ్రి ఉన్నాడు, మేమందరం ఆయన బిడ్డలమని విశ్వసిస్తున్నామయ్యా. మాలో ఐక్యత దయచే, మాలో ప్రేమ దయచే, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయను ఆయన. మీ పరలోకపు తండ్రి నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులమై ఉండమన్నావు. నీ నామాన్ని ధరించిన క్రైస్తవులమని చెప్పుకునే మేము క్రీస్తుని కలిగిన వారికి ఉండడానికి సహాయం చేయి. ఏ కుటుంబాన్ని సాతాను పట్టి పీడిస్తున్నాడో అట్టి కుటుంబాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. ఏ హృదయంలో సాతాను జొరబడి కలవరపరుస్తున్నాడో అట్టి హృదయాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరుస్తున్నాము తండ్రి. మా శరీరాలను బాగు చేయను ఆయన, మా కుటుంబాలను బాగు చేయయ్యా, మా సంఘాలను బాగు చేయను ఆయన. ఒకే ప్రేమ, ఒకే ధ్యాస, ఒకే గురి నీ నామం పెరిగిన వారందరికీ దయచేయి. త్వరలో రాజుగా నువ్వు రాబోతున్నావని నీ యందు విశ్వాసం ఉంచి ఎదురు చూచుటకు వధువు సంఘముగా పరిశుద్ధ అలంకారాలు ధరించి నీ రాక కొరకు ఎదురు చూచుటకు మాకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.